కాంగ్రెస్ ఎమ్మెల్యేలను కొత్త టెన్షన్ వెంటాడుతోంది. లోకల్ బాడీ ఎన్నికల పేరు వింటేనే కాంగ్రెస్ పార్టీ నేతలు వణికిపోతున్నారు. రేవంత్ పాలనపై తీవ్ర అసంతృప్తితో ఉన్న ప్రజలు ఎన్నికల హామీలపై కాంగ్రెస్ నేతలను ఎక్కడికక్కడ నిలదీస్తున్నారు. సమాధానం చెప్పలేక కాంగ్రెస్ నేతలు నీళ్లు నములుతున్నారు. క్షేత్రస్థాయి పర్యటనలకు వెళ్లాలంటేనే కాంగ్రెస్ ఎమ్మెల్యే నాయకులు హడలిపోతున్నారు. ఎన్నికల్లో ఇచ్చిన హామీలు అమలు చేయకపోవడంతో కాంగ్రెస్ సర్కారుకు స్థానిక ఎన్నికలంటేనే వణుకు పుడుతోంది. జూన్ లేదా జూలై నెలలో స్థానిక సంస్థల ఎన్నికలు ఉంటాయన్న ఊహాగానాలు వస్తున్న తరుణంలో కాంగ్రెస్ ఎమ్మెల్యేలు నాయకులకు క్షేత్రస్థాయి పర్యటనలు తలనొప్పిగా మారాయి. ప్రభుత్వం ఏర్పడి 17 నెలలైనా హామీలు పూర్తి స్థాయిలో అమలుకు నోచుకోకపోవడంతో గ్రామాల్లో మంత్రులు ఎమ్మెల్యేలను ప్రజలు ఎక్కడికక్కడ నిలదీస్తున్నారు. ఈ సంవత్సరం జనవరి 26న ప్రారంభించిన 4 సంక్షేమ పథకాల్లో 3 పాక్షికంగా అమలు కావడం మండల గ్రామ స్థాయిలో ఎమ్మెల్యేలు నాయకులకు ఆందోళన కలిగిస్తోంది. కాంగ్రెస్ ఇచ్చిన హామీలు నెరవేరకపోవడంతో రైతులు సహా అన్ని వర్గాల ప్రజలు క్షేత్రస్థాయిలో పర్యటిస్తున్న మంత్రులు ఎమ్మెల్యేలను నిలదీస్తున్నారు. గత ఏప్రిల్ 21న నిజామాబాద్లో జరిగిన రైతు మహోత్సవంలో వ్యవసాయ మంత్రి తుమ్మల స్వయంగా రైతు భరోసా సహాయం విడుదలలో జాప్యాన్ని అంగీకరించారు. చాలా మంది రైతులు పంట రుణాలు ఇంకా మాఫీ కాలేదని నిజామాబాద్ రూరల్ ఎమ్మెల్యే భూపత్ రెడ్డి అంగీకరించారు. ఇందిరమ్మ ఇండ్ల దరఖాస్తుదారులు ప్రభుత్వానికి వ్యతిరేకంగా పెద్ద ఎత్తున నిరసనలు తెలుపుతున్నారు. ఎమ్మెల్యేలు ప్రజాప్రతినిధులు గ్రామాలను సందర్శించాలని ఏప్రిల్ 15న జరిగిన కాంగ్రెస్ శాసనసభాపక్ష సమావేశంలో సీఎం రేవంత్ ఆదేశించారు. అయినా సీఎం ఆదేశాలపై చాలా మంది నాయకులు సానుకూలంగా స్పందించడం లేదన్న విమర్శలున్నాయి. ఇటీవల జరిగిన తెలంగాణ పంచాయతీ కార్యదర్శుల సమాఖ్య కార్యక్రమంలో మునుగోడు ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి మంత్రి సీతక్క సమక్షంలోనే పంచాయతీల్లో నెలకొన్న సమస్యలను బయటపెట్టారు. బీసీలకు 42% రిజర్వేషన్ల అమలు విషయంలో ఆ సామాజిక వర్గాలను ఎలా ఒప్పించాలనేది కాంగ్రెస్ నాయకులను తీవ్రంగా కలవరపాటుకు గురి చేస్తుందని పార్టీ సీనియర్ ప్రజాప్రతినిధులు తమ సన్నిహితుల వద్ద వాపోతున్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం కుల సర్వే నిర్వహించినా అది చెల్లుబాటు అవుతుందా అన్న అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. కేంద్ర ప్రభుత్వం జనాభా లెక్కింపులో కులగణన చేయాలని నిర్ణయించిన నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వ గణన పూర్తయ్యే వరకు బీసీలకు 42% రిజర్వేషన్ల అంశంలో ఎలా ముందుకు పోవాలనే చర్చ రాష్ట్ర ప్రభుత్వంలో కొనసాగుతోంది. ఈ నేపథ్యంలో అధికార పార్టీ నేతల పరిస్థితి ముందు నొయ్యి వెనక గొయ్యి అన్న చందంగా మారిందన్న అభిప్రాయాలు వినిపిస్తున్నాయి.